విట్ల గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీ ఉద్దేశంలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాకూడదా, లేకపోతే ఆయన రాజకీయ పార్టీ ప్రకారం పోటీ చేయకూడదా? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు టైంలో 17 ఎన్కౌంటర్లు జరిగినాయి 96 నుంచి 2001 మధ్యలో. ఆ 17 ఎన్కౌంటర్లు తెలంగాణ వాదాన్ని ప్రమోట్ చేసే ఆట మాట సినిమా వాళ్ళు చాలా మంది ఇప్పుడు గతంలో మనం ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ రాకూడదు అంటున్నారు. ఈ 12 సంవత్సరాల్లో వీళ్ళు చెయ్యని దాన్ని ఒక ఆసరా తీసుకుని వద్దామని వాళ్ళు అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఈ తెలంగాణ అమాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల మంచితనాన్ని చెరుకు గడని పిప్పినట్టు పిప్పి చేసి 12 సంవత్సరాల్లో ఈ జరగని మార్పు ఇంకో 12 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వాన్ని తానే చంపి బొందబెట్టి ఫామ్ హౌస్ లో బొందబెట్టి 2028లో ఎలక్షన్లు జరిగితే సో కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదు బీజేపీ, ఈ ఉద్దేశంలో మీరు ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తున్నారు? కేసీఆర్ హీరో కావాలంటే విలన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ క్లెయిమ్ చేయలేదా మీ ఉద్దేశంలో? కేసీఆర్ కి అన్ని విషయాలు తెలిసి కూడా తెలంగాణ గురించి చేయాల్సినంత చేయలేదనే బాధ. ఎందుకు కేసీఆర్ గారిని పదే పదే మేము ప్రశ్నిస్తామంటే, టీఆర్ఎస్ లీడర్ల ఆస్తులు తీసుకుంటే అప్పుడు తినడానికి తిండి లేని రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావుకి 1000 కోట్లు వస్తాయి. బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ కడుతుంది. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి రోల్స్ రాయిస్ కార్లు వస్తాయి. నేనేమంటున్నా అంటే, ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత భయపడుతున్నారంటే, విట్ల గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సో ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఇప్పుడు చాలా యాక్టివ్ కనబడుతున్నారు. ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారా? తెలంగాణ అనే పేరు మీరు తెలంగాణ విఠల్ మీ పేరు? నా పేరు యాక్చువల్గా వనగండ్ల విఠల్. మా నాన్నగారు 69 ఉద్యమంలో ఉన్నారు, నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, మా అల్లుడు కూడా ఉన్నారు, కాబట్టి ప్రజలు పిలుచుకున్న పేరు నాకు నేను పెట్టుకున్నాను తెలంగాణ విఠల్ అని. సరే, తెలంగాణ అనే పేరు ఎట్లా వచ్చింది ఒకసారి చెప్పండి జనాలకి, అందరికీ మొత్తం అర్థమయ్యేటట్టుగా. అందరికీ తెలుసని అనుకుంటున్నారా, మీరు తెలియదు అనుకుంటున్నారా? నాకు తెలిసి చాలా మంది తెలియదు ఆ తెలంగాణ పేరు ఎలా వచ్చింది. ఇప్పుడు మామూలుగా త్రిలింగ దేశం అంటే ద్రాక్షారామము, కాళేశ్వరము, శ్రీశైలము 3 శైవలింగాల మధ్య ఉన్న భూమిలో మాట్లాడే త్రిలింగ భాష అంటే ఆ 3 ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునే భాష త్రిలింగ. ఈ త్రిలింగ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణ అంటే చాలా సీక్రెట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇంకోటి జాగ్రఫికల్ గా ఇది ఏంటంటే, ఇప్పుడు ద్రాక్షారామం ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. మరి అట్లంటే ఇప్పుడున్న జాగ్రఫికల్ కర్నూలులో ఉంది. కాళేశ్వరం అక్కడ ఇక్కడ ఉంది. ఒరిజినల్ గా అది ఆరిజిన్, అది అట్లా అనమాట. త్రిలింగ అనేది ఆంధ్ర అనేది పద శబ్దం తప్ప ఆంధ్ర అనే దానికి ఒక జాగ్రఫికల్ ఐడెంటిటీ లేదు. ఇప్పుడు మద్రాసులో పోతే ఏమంటారు? మన వాళ్ళని ఆంధ్రం మాట్లాడతారంటారు, వాళ్ళ భాషనే ఆంధ్రం అన్నారు అనుకుంటారు. కరెక్ట్. కానీ మన రెండు వాళ్ళది తెలుగు భాష. అది తెలుగు మాట్లాడే ప్రజలు 3 శైవలింగాల మధ్య ఉన్నారు. కాంటెక్స్ట్. సరే, ఐ థింక్ తెలంగాణ ఆంధ్ర విడిపోయి దాదాపుగా ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. సరే, ఇప్పటి వరకు ఈ ఆంధ్ర పార్టీలు అనేవాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన కానీ పెద్ద యాక్టివ్గా పాలిటిక్స్ చేసింది లేదు. ఏదో ఫస్ట్ ఐ థింక్ 14 నుంచి 18లో తెలుగుదేశం కొంత ఉంది, కానీ వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు లాస్ట్ ఒక 2 నెలల నుంచి చూస్తుంటే పవన్ కళ్యాణ్ జనసేన అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి, నేను ఇక్కడ పార్టీ పెడతాను, పోటీ చేస్తాను, ఇది మీ జాగీరు కాదు అని అన్నారు కదా. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చు. దీనికి ఎందుకు ఎంత రాద్ధాంతం జరుగుతుంది? మీ ఉద్దేశంలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాకూడదా, లేకపోతే ఆయన రాజకీయ పార్టీ ప్రకారం పోటీ చేయకూడదా? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు రాకూడదు? ఎవరైనా రావచ్చుగా. మహారాష్ట్రలో ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ అని పార్టీ టీఆర్ఎస్ నుంచి మార్చినప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు, ఎవ్రీ ప్లేస్లో వాళ్ళు పార్టీ పెట్టారు కదా. మరి వాళ్ళు వెళ్ళి పెట్టినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టడంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? వేసర్ గారు, మీరు చాలా దీనికి కొంచెం వర్తమానాన్ని విశ్లేషించే ముందు చరిత్రలోకి వెళ్ళాలి. అలాగే కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ ఇస్తాను దయచేసి. అలాగే. తెలంగాణ అనే పదం నేను మహాశ్వేతాదేవి గారు, జ్ఞానపీఠ అవార్డు మహాశ్వేతాదేవిని కలిసినప్పుడు ఇది ఒక మహామంత్రం అని చెప్పింది. ఎప్పుడు ఒక 20 years బ్యాక్ నేను ఢిల్లీలో జార్జ్ ఫెర్నాండెస్ గారి ఇంట్లో కలిశాను. ఎందుకు ఆమె మహామంత్రం అందంటే, మొత్తం ప్రాంతీయ ఉద్యమాలు, లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే లోకల్ పిల్లలు చనిపోవడం తప్ప నాన్ లోకల్ మీద ఎక్కడ దాడులు జరిగిన సందర్భం లేదు. తెలంగాణ అనే మట్టికి ఇవ్వడం తెలుసు, కుట్రలు కుతంత్రాలు తెలియదు. నెహ్రూ గారు 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్నప్పుడు నిజామాబాద్లో ఒక మీటింగ్ ఏం చెప్తారంటే, ఏక్ మాసూమ్ లడ్కీకే లేకే ఏక్ నట్కట్కా లడ్కాసే షాదీ హోరా, ఒక అమాయకపు
ఆడపిల్లని ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి బలవంత పెళ్లి చేస్తున్నాం, చేస్తున్నాం. ఈ పెళ్లి ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంది అని నెహ్రూ గారు ఆ రోజు చెప్పారు. అసలు ఆరిజిన్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఏంటంటే నిజాం కాలంలోనే నిజాం రాజు తన రాజ్యంలో ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మేధావులను ఇన్వైట్ చేసిండు. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ కాన్సులేట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా మనకి హైదరాబాద్లో. కాయస్తు, ఉత్తరప్రదేశ్ కాయస్తుల దగ్గర నుంచి మొదలెడితే అన్ని రకాల మేధావులందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ లోకల్ ఉర్దూ భాషలో ఉన్న వాళ్ళకి జాబులు పోయినాయి, పార్సీ వాళ్ళకి, అరబ్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయని ఈ ముల్కీ నాన్ ముల్కీ మూవ్మెంట్ నిజాం కాలం నుంచి ఉంది. ఓకే, అక్కడ నుంచి తీసుకుంటే 52లో ముల్కీ ఉద్యమం వచ్చింది, 48లో వీర తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత 52లో ఇక్కడ హైదరాబాద్ స్టేట్, అక్కడ ఆంధ్ర రాష్ట్రం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, రకరకాల ఉన్నాయి. కానీ మళ్ళీ 69లో నాన్ లోకల్ ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమం పునాది ఏంటంటే మా ఉద్యోగాలు మాకు కావాలని, ఇంప్లిమెంట్ చేయమని. అప్పుడు ఏంది, ఖమ్మం జిల్లాలో ఇప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సహజ వనరులు ఉన్న జిల్లా, అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా, అత్యధిక ఖనిజ వనరులు ఉన్న జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS గేట్ దగ్గర మా పెదరాణ గారు, కొలిశెట్టి రామదాస్ గారు మా ఉద్యోగాలు మాకు కావాలని మళ్ళీ మొదలు పెట్టారు ఉద్యమం. 69లో 52లో ముల్కీ ఉద్యమం వచ్చింది, 56లో తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 56 నుంచి మళ్ళీ 69కే మళ్ళీ మా ఉద్యోగాల్లో మాకు అన్యాయం జరుగుతుందని భూమిపుత్రులు రోడ్డు ఎక్కారు. తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడలే వాళ్ళు, ఉద్యోగాల్లో కావాలి. 69లో మొదలైన ఉద్యమాన్ని ఇందిరాగాంధీ అతి క్రూరంగా కాసు బ్రహ్మానంద రెడ్డి ఆర్మీతో చంపించి 370 పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్లో, 3000 మిస్సింగ్ కేసులు. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు. అంటే భారతదేశ చరిత్రలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ విద్యార్థుల్ని ఆర్మీ చంపడం, 9 months కర్ఫ్యూ, ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్. ఇక్కడ పోలీసులు అంతా కూడా ఆంధ్ర రాయలసీమలో నక్సలైట్లు అటు పంపించేసారు. అప్పుడు ఏమైంది, 69 ఉద్యమమే పునాది. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమంలో విచిత్రం ఏంటంటే 69 నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, విద్యార్థులకు న్యాయం జరగలే. ఆనాడు చెన్నారెడ్డి గవర్నర్ వచ్చింది, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. మా ఖమ్మం జిల్లాలో చేకూరు కాశయ్య జడ్పీ చైర్మన్ అయ్యిండు, వెంగళరావు గారు హోమ్ మినిస్టర్ అయ్యింది తప్ప వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. అంటే ప్రతిసారి విద్యార్థులు మాకు నాణ్యమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి అంటున్న ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు దీన్ని ప్రాంతీయ విద్వేషాలుగా చేసుకొచ్చారు. 69 తర్వాత మళ్ళీ ఏమైంది, ఇందిరాగాంధీ కర్కశంగా అణచివేయడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ముల్కీ రూల్స్ కి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండే. అప్పుడు ఒకే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్ర రాయలసీమ విద్యార్థులకి ఉద్యోగులకి నష్టం జరిగే విధంగా సుప్రీంకోర్టు ఉంది కాబట్టి వాళ్ళేమన్నారు, మాకు జై ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. జయాంధ్ర ఉద్యమం ఏంది, ఇక్కడ సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ కి అనుకూలంగా భూమిపుత్రులకు అనుకూలంగా ఇవ్వడంతో మా రాష్ట్రంలో మాకు కావాలి, ఒకే రాష్ట్రం కాబట్టి మాకు కూడా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది 56లో, అందరికి ఒకటే లావర్తించాలి కానీ మీరు ఇట్లానే. దాంతో అక్కడ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది, ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక్కడ ఉద్యమాన్ని అనిచేసారు, అక్కడ ఉద్యమాన్ని అనిచేసారు. అయితే ఎప్పుడు కూడా ఈ బలవంతపు, ఇప్పుడు జనరల్ గా బలవంతం చేపిస్తున్నారు. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డది మొట్టమొదటి రాష్ట్రం తెలుగు భాష. అంటే ఇది రాజకీయంగా ఫెయిల్యూర్ అనుకోవచ్చా? రాజకీయ నాయకులు బోత్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, ఎవరికి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం చూసుకుంటూ ప్రజల యొక్క విన్నతులను పట్టించుకోకుండా చేయటం వల్ల వచ్చిందా? అంటే రాజకీయంగా సొల్యూషన్ ఉండేదిగా, కలిసి ఉన్నప్పుడు కూడా సొల్యూషన్ చేసి ఉంటే బాగుండేదేమో, మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మీ ఉద్దేశం? పాలసీ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఏమైందంటే డీసెంట్రలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలన వికేంద్రీకరణ అనేది జరగాలి. ఇక్కడేమో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 119, ఆంధ్ర తెలంగాణ కలిపితే 175. ఇంకొకటి కోస్తా ఆంధ్రాలో అగ్రికల్చర్ సర్ప్లస్ నుంచి వచ్చిన ఇండస్ట్రియల్ సర్ప్లస్ కావచ్చు, మీడియా సర్ప్లస్ కావచ్చు, ఇక్కడ 20 ఎకరాలు ఉన్నోడు కూడా పేదోడే అయిపోయాడు, ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడం. అక్కడ వచ్చిన అగ్రికల్చర్ సర్ప్లస్, మీడియా ఇండస్ట్రియలైజేషన్ వల్ల సంఖ్యాబలం ఎక్కువ ఉంది, డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పప్పెట్స్ లాగానే ఉన్నారు తప్ప, ఈవెన్ చెన్నారెడ్డి లాంటి మంత్రి, పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయినా కూడా నెంబర్ గేమ్ అల్టిమేట్ గా. బట్ ఒక బలమైన పరిపాలన ఉంటే సహజ వనరులు, మానవ వనరులు, ఖనిజ వనరులు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ ఏంది, ఉద్యోగాల్లోనే కదా. 69 ఉద్యమం తర్వాత మళ్ళీ ఏమైంది, 96లో మావోయిస్ట్ పార్టీ ఏం చేసిందంటే ఛత్తీస్గఢ్ పక్కనే దండకారణ్యము, తెలంగాణ అనేది సేఫ్ జోల్టర్కి పెట్టి వాళ్ళు పాలసీ పరంగా తెలంగాణ వస్తే వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ స్టార్ట్ చేసింది కాదు. 96లో వరంగల్ డిక్లరేషన్ వచ్చింది. తర్వాత మహాసభ, జనసభ,
భువనగిరి డిక్లరేషన్ వచ్చింది. మారోజు వీరన్న అనేట ఆయన ఈ 3 ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలంటే కోస్తా ఆంధ్ర కమ్మోళ్ళ పెట్టుబడి ముందు, నెల్లూరు రెడ్ల మనీ పవర్ ముందు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, తెలంగాణ రెడ్ల జనబలం కలిస్తే ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కాదు. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యాన్ని ఛేదించాలంటే 3 రాష్ట్రాలుగా విడిపోవాలని ఆయన డైరీ రాసుకున్నాడు. 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. అప్పుడైతేనే బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆయన ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన దగ్గర దొరికిన డైరీ అది మన రాజకీయ నాయకులకు కూడా దొరికింది. అప్పటికే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అంటే ఒకవైపు ఎన్టీఆర్ వల్ల తెలంగాణలో జరిగింది ఏంది, రెడ్ల ఆధిపత్యాన్ని, ఫ్యూడల్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి పటేల్ పట్వారీ సిస్టమ్ని తీసేసి మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కద్దరు చొక్కా వేసుకునే అవకాశం, ముఖ్యంగా బీసీలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబరు, కనీసం ఆస్తులు లేని వాళ్ళకి కూడా పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాంతో ఇక్కడ ఎన్టీఆర్ బీసీలకి దగ్గర అయిండు, రెడ్డి ఫ్యూడల్ వాదాన్ని తొక్కిపెట్టి ఒక ₹2 కిలో బియ్యం కావచ్చు, ఎన్టీఆర్ స్కీమ్స్ వల్ల ఒకవైపు ఆదరణ వచ్చింది. కానీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చే టైంకి ఈ మావోయిస్ట్ గ్రూప్స్ని కీలకంగా అణిచివేయడంతో మావోయిస్ట్ పార్టీ ఏంటంటే తెలంగాణకి షెల్టర్ జోను, తెలంగాణ చిన్న రాష్ట్రం ఏర్పడితే మాకు అనుకూలంగా ఉంటుంది, పక్కనే బస్తరు, ఆ ఖమ్మం జిల్లా అటు పోగానే బస్తరు, ఒరిస్సా, వాళ్ళ పాలసీ వాళ్ళకుంది. 96లో జనసభ, మహాసభ, మారోజు వీరన్నను చంపడము, బెల్లి లలితని 17 ముక్కలుగా నరకడము, చంద్రబాబు నాయుడు టైంలో 17 ఎన్కౌంటర్లు జరిగినాయి 96 నుంచి 2001 మధ్యలో. ఆ 17 ఎన్కౌంటర్లు తెలంగాణ వాదాన్ని ప్రమోట్ చేసే ఆట, మాట, పాట కల్చరల్ ఆర్గనైజేషన్స్. దాంతో ఏమైందంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టడము, ఈ మావోయిస్ట్ పార్టీ సింపథైజర్స్ కానీ, లెఫ్ట్ పార్టీలు గాదే ఇన్నయ్య గారు కావచ్చు, చాలా మంది కూడా కేసీఆర్ తోటి ఒక డెమోక్రటిక్ ఫ్రంట్ గా తెలంగాణ అనే వాదాన్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా కేసీఆర్ తెలంగాణ 2001కి ముందు అయితే అందరూ ఏమనుకుంటారంటే కేసీఆర్ తోటి తెలంగాణ ఉద్యమం వచ్చింది. 69 పునాది. 69 ఉద్యమంలో ఇందిరాగాంధీ అణిచివేయడము, తర్వాత కూడా మళ్ళీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళు 96 నుంచి 2001 వరకు లెఫ్ట్ గ్రూప్స్ అన్ని కూడా 2001లో కేసీఆర్ గారు ఎప్పుడైతే కరీంనగర్ లో సింహగర్జన పెట్టారో 30,000 మంది మావోయిస్ట్ సింపథైజర్లు వచ్చారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అంటే ఒక ముక్కు ముఖం ఆయన కేసీఆర్ పేరు కూడా అప్పుడు కేసీఆర్ గారు బక్కపల్చని వ్యక్తి, ఆయన ఎవరో అందరు ఎమ్మెల్యే లాగా ఒక ఎమ్మెల్యే. అలాంటి లక్షల మంది జనం వచ్చారంటే దీని వెనకాల లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ బలంగా పనిచేసినాయి. ఎందుకంటే తెలంగాణ అనేది వస్తే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది. కేసీఆర్ ఇంట్రెస్ట్ ఏమో తెలంగాణ వస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇది ఎన్నుకున్నాడు. అంటే దీనికి హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఎందుకు చంద్రబాబు నాయుడిని కేసీఆర్ విలన్ గా చేసిండంటే నక్సలైట్ల ఉద్యమాన్ని తీవ్ర అణచివేత చేయడంతో మావోయిస్టులకి శత్రువు చంద్రబాబు నాయుడు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పిన ఎన్టీఆర్ టైంలో కూడా నక్సలైట్ల అణచివేత జరిగింది. గతంలో వెంగళరావు గారు తీవ్రంగా ఎన్కౌంటర్ చేశారు. అయితే కేసీఆర్ అనేటోడు ఒక పవర్ఫుల్ నెరేటివ్ క్రియేట్ చేసి చంద్రబాబును విలన్ గా క్రియేట్ చేసిండు. అసలు ఒరిజినల్ గా మావోయిస్ట్ పార్టీ చేసింది కేసీఆర్. తన ఆర్టికులేషన్ తోటి ఉన్న సిచ్యువేషన్ కి అనుగుణంగా జై తెలంగాణ అనే నినాదాన్ని మళ్ళీ తన రాజకీయ అవసరాల కోసం బలంగా తీసిండు. ఎప్పుడైనా కేసీఆర్ హీరో కావాలంటే విలన్ ఎవరు? చంద్రబాబు అనే విలన్. మేము కూడా మాకు వయసులో 20 ఏళ్ళు ఇప్పుడు ఒక చంద్రబాబుని ఒక బలమైన విలన్ గా చూపేయడం బట్టి కేసీఆర్ అనే ఒక బక్కపల్చర్ వ్యక్తి హీరోగా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు గత నేపథ్యము, ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అక్కడ 4 ఎకరం అమ్ముకుంటే ఇక్కడ 5 ఎకరాలు కొనుక్కున్నారు. ఇక్కడ ఉమ్మడి రాజా అని చెప్పి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు. కానీ కేసీఆర్ చెప్పిన నెరేటివ్ ని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఓన్ చేసుకుంది. అంటే ఆంధ్రోళ్ళు మనకి విలన్లు, మన ఇంట్లో నీళ్లు రాకపోతే ఆంధ్రోళ్ళు. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక పాయింట్కి వద్దామండి. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ వై ఇట్లా వచ్చింది అనేది. సరే, కాన్స్టిట్యూషనల్ గా విడిపోయాం అన్ని, మీకు అందరు మిగతా విషయాలు అన్ని తెలుసు. 2001 నుంచి కొంచెం హిస్టరీ కొంచెం చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ తెలుస్తుంది. అంతకు ముందు మీరు చెప్పింది చాలా మంది తెలియదు. అది 69 కానీ 56 కానీ ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు విడిపోయారు, ఎవరి రాజ్యం వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఈ రాజకీయ పార్టీల లేకపోతే ప్రజల్లో కూడా ఈ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే ఒక గ్యాప్ ఉందా, లేకపోతే ఇది రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తున్నా? అంటే కామన్ ప్రజలకి పెద్ద ఇష్యూ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే రాజకీయాలు ఇవన్నీ, నాకు పవర్ రావాలి, వాళ్ళకి పవర్ రావాలనే ఉద్దేశంతో. సో ఇది ఒక పాయింట్. నిజంగా ఎమోషనల్గా అంత డిస్కనెక్ట్ ఉందా? కల్చరల్గా కానీ, సాంస్కృతికంగా కానీ, మ్యారేజెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అంత హేటెడ్గా ఉన్నారా ప్రజల మధ్యలో? ఒకటి. రెండోది, ఓకే 12 సంవత్సరాలు అయిపోయింది. సో ఆంధ్ర పార్టీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పవన్ కళ్యాణ్ నేను రాజకీయ పార్టీ పెడతాను అంటున్నారు కాబట్టి మళ్ళీ ఈ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి
గొడవ జరుగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలంగాణ అనేది 2014లో జూన్ 2న ఏర్పడ్డది. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఈజ్ రియాలిటీ నౌ. ఇప్పుడు తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇంకోటి, తెలంగాణకి సీఎం ఎవరైనా తెలంగాణ వాళ్ళే అవుతారు. అంటే ఇక్కడ రాజకీయ అధికారం అనేది తెలంగాణ వ్యక్తుల చేతిలోనే ఉంటుంది. తెలంగాణ రాకముందు మనం బ్లేమ్ గేమ్ చేయడానికి కావచ్చు, కొంత హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఆంధ్ర వాళ్ళని, రాయలసీమ వాళ్ళని, లేకపోతే అక్కడ ఉన్న పాలకులను తిట్టాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కాళోజీ గారు ఒక కొటేషన్ ఉంది, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం. 2014 ముందు మనం ఎప్పుడు చూపించినాం, ప్రధానికి ఆంధ్రోడు కారణం, మా ఇంట్లో నీళ్ళు రాకపోయినా ఆంధ్రోడు కారణం, మాకు ఉద్యోగం రాకపోయినా ఆంధ్రోడు కారణం. అప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా సరే మన పాలకులు చేసిన దాంతో, కొంతమంది పెట్టుబడిదారులు చేసిన దాంతో వాళ్ళు కూడా భరించారు, మేము కూడా తిట్టినాం, నేను కూడా భయంకరంగా తిట్టినా. అప్పుడు ఓకే. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చింది దేనికి? స్వేచ్ఛ, స్వాతంత్రము, స్వయం పాలన. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మన నీళ్లు మనకు వాటా వచ్చింది, మన నిధులు మనకే ఖర్చు పెట్టుకున్నాం, మన నియామకాలు మనకే జరిగినప్పుడు 12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం పేరుతో చేస్తుంటే, అస్తిత్వం అంటే ఏంది? ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెజారిటీ ప్రజల భాష, యాస, ఇక్కడ ఒక భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతి. ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ అస్తిత్వానికి ఏ చంద్రబాబు నాయుడు గారో, ఏ పవన్ కళ్యాణో, ఏ జగన్ గారో వచ్చి ఏం చేయలే కదా. ఇక్కడ 12 ఏళ్లు పాలించింది మా కేసీఆరే, మా రేవంత్ రెడ్డే, మా నాయకులే. మరి 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందంటే ఎందుకు యూత్ కనెక్ట్ కావట్లేదంటే, తెలంగాణ ఈజ్ రియాలిటీ. ఇప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క స్లోగన్. ఆనాడు 69లో జై తెలంగాణ అనేది బలమైన స్లోగన్. కానీ అప్పుడు పొలిటికల్ ఈక్వేషన్ చెన్నారెడ్డికి కాలం కలిసి రాలి, కేసీఆర్ గారికి కాలం కలిసి వచ్చింది. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు తన ఆర్టికులేషన్ తోటి జై తెలంగాణని బ్రహ్మాస్త్రంగా మార్చాడు. ఫస్ట్ టర్మ్ అధికారంలోకి వచ్చాడు. సెకండ్ టర్మ్ బంగారు తెలంగాణ అనే స్లోగన్ తోటి వచ్చాడు. ఇప్పుడు జై తెలంగాణ అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది. ఆయనే ఈ 12 ఏళ్లలో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి ఫస్ట్ టర్మ్లోనే ఇక ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు విడిపోయి మనది ఒకటే భాష అని చెప్పి ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పిండు. టిఆర్ఎస్ అనే పార్టీ అవసరం లేదు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని చెప్పి కేసీఆర్ గారే టిఆర్ఎస్ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు మా యవనాన్ని దొంగిలించిన చిలిపి దొంగ కేసీఆర్. మేమంటే బతుకున్నాం, 1200 మంది పిల్లలు చనిపోయారు, ఒక్క రక్తపు చుక్క చిందకుండా తెలంగాణ తెస్తా అని చెప్పిన కేసీఆర్ 1200 మంది చావుకు కారణమై మేమందరం కూడా రెచ్చగొట్టి 1200 మందిని చంపిన తర్వాత ఏ తెలంగాణ అస్తిత్వం కోసం అయితే మా అందరి 4 కోట్ల ప్రజల శ్రమతో వచ్చిన టిఆర్ఎస్ పార్టీకి బోర్డు తిప్పేసి తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్లోకి మార్చుకొని ఇంకా తెలంగాణలో దోచుకోవడానికి ఏమీ లేదని చెరుకు గడని పిప్పి చేసి బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రపతి కావాలని, ఉపరాష్ట్రపతి కావాలని, ప్రధానమంత్రి కావాలని మహారాష్ట్ర మీద 10,000 కార్లతో దండెత్తిండు. చార్టర్డ్ ఫ్లైట్లలో ఉత్తరప్రదేశ్కు పోయిండు, బీహార్కు పోయిండు, వెస్ట్ బెంగాల్కు పోయిండు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 1200 మంది అమరవీరుల కుటుంబాల అడ్రస్లు దొరకవు కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న రైతుల కుటుంబాలకు డబ్బులు పంచిండు, తెలంగాణ డబ్బులు. పంజాబ్ బార్డర్లో ఉన్న జవాన్లకు పంచిండు, ఓకే. కానీ 1200 మంది అమరవీరుల కుటుంబాల అడ్రస్లు తెలియదు, ఉద్యమకారుల అడ్రస్లు తెలియదు. తెలంగాణనే లేదు అని తెలంగాణ పేరే తీసేసిండు కదా. తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు పొందబెట్టిర్రు అంటే, తన కుటుంబానికి తనకు మంత్రి పదవి రాకపోతే చంద్రబాబు నాయుడు అవమానం చేస్తే జై తెలంగాణ అని తీసిండు. దాంతో మమ్మల్ని అందరినీ ఆగం చేసిండు. సరే, మంచి చేసినా కేసీఆర్కే పేరు, చెడు చేసినా కేసీఆర్కే పేరు. 12 ఏళ్లలో నువ్వు చేసిన తప్పుల వల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ 12 ఏళ్లలో మాకు ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీ కన్నా ఈ వెలమదొరలు, కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ పెద్ద దోపిడీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెట్టినప్పుడు ధనిక రాష్ట్రం. ఇప్పుడు కేసీఆర్ గారు విడిపోయే టైంకి ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 4,56,000 కోట్ల అప్పు. ఆర్బీఐకి తెలియకుండా దొంగతనంగా ఎఫ్ఆర్బిఎం రూల్స్ అతిక్రమించి కార్పొరేషన్లు పెట్టి మా కరెంటు తీగలు కూడా కుదవబెట్టిండు, పోలీసులు తిరిగే బండ్లు కూడా కుదవబెట్టిండు, ప్రభుత్వంలో అన్ని బిల్డింగ్లు కుదవబెట్టి ఇంకో 4.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రమైన తెలంగాణ అన్ని సహజ వనరులు, ఖనిజ వనరులు, మానవ వనరులు ఉండి సర్ప్లస్ స్టేట్ ఉన్న స్టేట్ ని 10 సంవత్సరాల్లో అప్పుల కుప్ప చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు. అంగన్వాడీ గుడ్లకు కూడా డబ్బు లేకుండా చేసిండు. మరి దీనికి కారణం చంద్రబాబు నాయుడా, దీనికి కారణం జగనా, దీనికి కారణం ఏ ఆంధ్ర పాలకులు? మంచి చేస్తేనేమో జాతిపిత కేసీఆర్, జనతాకి జనార్దన్, జై హో తెలంగాణ. అంటే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్తున్నారు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 12 సంవత్సరాల్లో ఏదన్నా బాగా ఇంప్రూవ్ అయిందా? అప్పుడు 55% హైదరాబాద్ చుట్టుపక్కలే ఎకానమీ జరిగింది. ఇప్పుడు 50% దాదాపు హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, సంగారెడ్డి, మేడ్చల్లు
ఈ చుట్టూతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, లేకపోతే ఇంకేమన్నా నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ ఈ డెవలప్మెంట్ జరగట్లా. ఇప్పుడు మరి ఏమి అచీవ్ అయింది ఇక్కడ? ఓకే, మనకు ఒకటి ఏంటంటే మన కల్చరు రెస్పెక్ట్ వచ్చింది, తెలంగాణకు ఒక స్థిరత్వంగా ఇది ఒక తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉందని వచ్చింది, చాలా ఫెస్టివల్స్ ఈవెన్ ఆంధ్రాలో కూడా రికగ్నేషన్ వచ్చింది. ఇన్ దట్ వే తెలంగాణ సంస్కృతి ఒకప్పుడు కొంత మీన్గా అంటే తక్కువగా చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ రోజున దాన్ని రెస్పెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చడం తెలంగాణ వల్ల వచ్చింది. కానీ మీరన్న నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 12 సంవత్సరాల్లో అనుకున్న విధంగా జరిగిందా లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణ ఉద్యమం స్లోగను కేసీఆర్ పెట్టిన ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. 52లో పుట్టిన తెలంగాణ ఉద్యమం కానీ, 56లో వచ్చిన ముల్కీ ఉద్యమం కానీ, 69లో వచ్చిన ఉద్యమం కానీ ఇది కాదు. స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, స్వయం పాలన. మాకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నాం. స్వేచ్ఛ ఎందుకు? ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలని కోరుకున్నాం. అది వేరు. అప్పుడు స్వయం పాలన కోరుకున్నాం. స్వయం పాలన అంటే వనరులలో అందరికీ వాటా దక్కాలని. ఇప్పుడు ఉదాహరణకి నీళ్ళు అన్నారు. మిషన్ భగీరథ పేరుతో మా చెరువుల్లో పొడుక తీసేసిర్రు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో పొడుక తీసేసిర్రు. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగినాయి. బాగుంది. కానీ చెరువు కట్ట కింద ఉన్న ఎవరి భూములు ఉన్నాయి? దొరల భూములే ఉన్నాయి. ఓహో, ఇప్పుడు నీళ్ళు ఎవరికి వచ్చినాయి? మా తెలంగాణ అనేది శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టు, శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు మీరు కూడా చదవండి ఒకసారి. ఎందుకు తెలంగాణకి అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందంటే ఇక్కడ వెనకబాటుతనం ఉంది, పేదరికం ఉంది, అమాయకత్వం ఉంది, ఈ బానిసత్వం ఉంది, ఇంకా భూస్వామ్య విధానం ఉంది. మెజారిటీ భూములు 85% ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో లేవు. ఇంకా భూస్వాములు, ఆసాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు, దేశపాండేలు స్వాతంత్రం వచ్చినాక కూడా రెడ్ల చేతుల్లో, వెలమల చేతుల్లో మెజారిటీ భూమి ఉంది. కాబట్టి రాజకీయ అధికారంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిపాలన వికేంద్రీకరణ జరిగితే తెలంగాణ వస్తే డీసెంట్రలైజ్ అవుతుంది. బడుగు బలహీన వర్గాలకి పరిపాలనలో భాగస్వామ్యం వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ కమిటీ సైంటిఫిక్ గా స్టడీ చేసి ఇచ్చింది. మరి తెలంగాణ వచ్చినాక ఏమైంది? మాకు భూములే లేవు. మా భూములే లేనప్పుడు మాకు నీళ్ళు వస్తే ఏమొస్తాయి? మేమంతా భూమి పుత్రులము, కానీ మాకు భూమి లేదు. మరి మా భూమి పుత్రికలు ఏమయ్యారు? భూమి లేని నిరుపేదలమే కదా మెజారిటీ. 85% మెజారిటీ భూమి ఎవరి చేతిలో? భూమి లేనప్పుడు నీరు వల్ల ఉపయోగం ఏముంది? ఇంకొకటి నిధులు. అప్పుడు కోస్తాంధ్ర ఖమ్మంలో, రాయలసీమ రెడ్డిలో ఎత్తుకుపోయారు అన్నాం. మరి తెలంగాణ వచ్చినాక నిధులు ఎవరు ఎత్తుకుపోయారు? కేసీఆర్ కుటుంబం చేతిలోకి పోయినాయి. పిడికడి మంది పెత్తందారుల చేతిలో కదా తెలంగాణ బడ్జెట్ అంతా పోయింది. తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు, యావరేజ్ గా 12 సంవత్సరాలు అంటే 36 లక్షల కోట్లు. 36 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినాక కూడా మా పిల్లలు 5 రూపాయల భోజనం ఎందుకు చేస్తున్నారు? ఇలా నిరుద్యోగులంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనో, అశోక్ నగర్ లోనో, చిక్కడపల్లిలోనో తినడానికి తిండి లేక ఎంప్లాయ్మెంట్ పెరగలేదనా? పెరిగితే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయి ఎవరికి ఇవ్వలేరు. టీజీపీఎస్సీ లో 30 లక్షల మంది అప్లై చేసుకున్నారు మాకు ఉద్యోగాలు కావాలని. నేను ముఖ్యమంత్రి అయినా, మీరు ముఖ్యమంత్రి అయినా 30 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం, ఇంపాసిబుల్. కానీ తెలంగాణలో ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. మా ఖమ్మం జిల్లాలోనే 16 రకాల మినరల్స్ ఉన్నాయి. ఐరన్ ఓర్ ఉంది, 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది. బొగ్గు ఉంది, లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గు ఉంది. అబ్రకం ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది, సహజ సంపద ఉన్నాయి, ఎగో సీలేరు. ఇండస్ట్రీగా ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఎందుకు పెట్టలేదు? అదే అడుగుతున్నా. అంటే మేము ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే అడగట్లే, ప్రైవేట్ కూడా రావచ్చు. ఉపాధులు, జీవనోపాధులు. కరెక్ట్. మాకు ఉపాధి అడుగుతున్నాం. మరి ఉపాధి ఇప్పుడు మేము గుజరాత్ లాగా ఎడారిలో లేము, రాజస్థాన్ లాగా ఎడారిలో లేము. మాకు ఇక్కడున్న సహజ వనరులు, ఇక్కడున్న మానవ వనరులు, హైదరాబాద్ లాంటి అద్భుతమైన గ్లోబల్ సిటీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ భూమి పుత్రులకి ఎందుకు ఉపాధి అవకాశాలు దొరకట్లేదు? ఇంకా మా పీజీలు, పిహెచ్డి అయిన పిల్లలు క్యాటరింగ్ కి పిహెచ్డి అయిపోయిన వాళ్ళు క్యాటరింగ్ కి పోయి రోజు 500 అడ్డ మీద కూలీకి ఎందుకు వెళ్తున్నారు? గిగ్ వర్కర్స్ అంతా మా తెలంగాణ పిల్లలు జొమాటో, స్విగ్గీలో ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఉన్న పాలకులకి, గత 12 సంవత్సరాల పాలకులకి వాళ్ళు ఇక్కడ ఉన్న భూములు దోచుకోవాలి, ఇక్కడ ఉన్న వనరులు దోచుకోవాలి తప్ప ఇక్కడ ఏ తెలంగాణ కోసం నిరుద్యోగులు 1200 మంది చచ్చిపోయారో, ఏ తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయన్న ఎస్సీ ఎస్టీ బీసీల జీవితాల్లో ఎవరు మారలే. మధ్యతరగతి నుంచి మేము పైకి వెళ్ళినామా? మధ్యతరగతి నుంచి పేదరికంలోకి వచ్చినాయి. మాకు భూములు లేనప్పుడు మీరు నీళ్ళు ఇచ్చేం లాభం, రైతు బంధు ఇచ్చేం లాభం? రైతు బంధు వల్ల మల్లారెడ్డి లాంటి వాడికి 600 ఎకరాల నోడికి లాభం జరిగింది తప్ప రైతు బంధు వల్ల ఏం జరిగింది? ఇంకోటి, మా తాతలు, మా ముత్తాతలు అందరూ, మా నాన్నలు కొట్లాడిన నక్సలైట్ ఉద్యమం వల్ల కొద్ది గొప్ప దున్నేటోడికి భూమి వచ్చింది ఊర్లలో, ఎకరం అరెకరం. అది కూడా కేసీఆర్ గారు వచ్చి అనుభవధార కాలం తీసేయడం తోటి మళ్ళా పాత దొరకే రైతు బంధు వెళ్ళింది. నాకు తెలిసిన అమెరికాలో ఉన్న చాలా మంది మా ఫ్రెండ్స్, రెడ్డిస్, కమ్మాసు, లేకపోతే అగ్రవర్ణాలు చాలా మంది అమెరికాలో ఉండి కూడా రైతు బంధు తీసుకున్నారు. మరి ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన రైతు కూలీలకి ఎకరం అరెకరం వచ్చింది. నక్సలైట్ పోరాటాల వల్ల దొరల నుంచి వచ్చిన భూములన్నీ మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండు? మళ్ళా దొరల చేతుల్లో భూములు పెట్టిండు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మంచి పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, దానివల్ల మంచి చెడు రెండు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 కోట్లు పెడితే ఎకరం రైతుకి డైరెక్ట్ రైతుకి ఎకరం ₹1,00,000 ఇచ్చినా కూడా రానంత గుదిబండ అయింది. అసలు మేజర్ ప్రాజెక్ట్సే వరల్డ్ వైడ్ ఫెయిల్ అవుతున్న దగ్గర మైనర్ ఇరిగేషన్, గొలుసు కట్టు చెరువులు మంచి జరగలేదని మేము చెప్పట్లే. కేసీఆర్ కి అన్ని విషయాలు తెలిసి కూడా తెలంగాణ గురించి డెవలప్మెంట్ చేయాల్సినంత చేయలేదనే బాధ. ఎందుకు కేసీఆర్ గారిని పదే పదే మేము ప్రశ్నిస్తామంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఒక బక్కపల్చని వ్యక్తి. తెలంగాణ గతంలో ఇంద్రారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, నక్సలైట్ పార్టీలు ఫెయిల్ అయినాయి, చెన్నారెడ్డి గారు ఫెయిల్ అయినా కూడా తన రాజకీయ చతురతతో తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపిన తర్వాత తెలంగాణలో 360 డిగ్రీస్ ఆయనకు అన్ని తెలుసు. మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ కాలే? సినిమా వాళ్ళు చాలా మంది ఇప్పుడు గతంలో మనం ఇదే వెంకటేష్, ఇదే చిరంజీవి, ఇదే నాగార్జున, అంత ఆంధ్ర కమ్మోళ్ళు కాపోళ్ళు ఉన్నారని తిట్టినాం. మరి తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల్లో ఒక విజయ్ దేవరకొండ ఒక్కడే హీరో అయిందా? అంటే మా దగ్గర 6 అడుగులో ఎవరు లేరా? లేకపోతే మనం హీరో పనికిరామా? ఉంటారు, ఎందుకుంటారు? తెలంగాణలో నిజమైన హీరోలు ఉంటారు కదా. ఇంకొకటి, ఏ ప్రాంతం గొప్ప? ఇప్పుడు ఆంధ్ర, వైజాగ్, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ కాలే కావాల్సినంతగా? తెలంగాణలో కొత్త డైరెక్టర్లు ఎందుకు రాలే? కొత్త రైటర్స్ ఎందుకు రాలే? కొత్త టెలివిజన్ ఇండస్ట్రీ. తెలంగాణ మూవ్మెంట్ అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖర్ రావు రావడం కాదు కదా. అన్ని రంగాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం. ఎందుకంటారు? పాలసీస్ లేవనా? ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంటేనే ఆట మాట పాట. మావోయిస్టు పార్టీ తమ పేద ప్రజల్ని పాటతోటి ఆకట్టుకొని ఎట్లయితే దళాల్లోకి చేర్చుకున్నారో, కేసీఆర్ కూడా తెలంగాణ సంస్కృతి, సాహిత్యము ధూమ్ధామ్ తోటి కేసీఆర్ 7 గంటలకు వస్తాడంటే 3 గంటలు లేటుకు వచ్చి ఆ 3 గంటలు పాట పాడింది, ఆట ఆడింది ఎవరు? తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. మరి తెలంగాణ కల్చరల్ యూనివర్సిటీ ఎందుకు రాలే? తెలంగాణ మూమెంట్ మీద ఇంతవరకు 1,200 మంది ఒక మ్యూజియం ఎందుకు పెట్టుకోవాలి? ఎంత దారుణమైన స్థితి అంటే 69లో ఇందిరాగాంధీ, కాసు బ్రహ్మానంద రెడ్డి కలిపి 369 మందిని ఫైరింగ్ చేసి చంపిండు. మరి అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం ఉంది, ఆ స్తూపం మీద ఇంతవరకు శిలాఫలం వేసుకోలే. ప్రపంచం నివ్వెరబోతుంది. 369 మందిని చంపింది అనేది నగ్న సత్యం. ఆ శిలాఫలకం మీరు రేపు వెళ్ళి చూడండి. అందరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారు, దండలు వేస్తారు, కానీ ఆ స్తూపం ఎందుకు కట్టారు, ఏం జరిగింది? ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ చంపిండు, ఉంటది. మిలిటరీ ఫస్ట్ వరల్డ్ వార్ లో చనిపోయిన వాళ్ళ చరిత్ర ఉంటది. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర కానీ, బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర. చరిత్రనే లేకుండా 12 అప్పుడు అంటే ఆంధ్రోళ్ళు రాయనీయలే. మరి 12 ఏళ్లలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం పీకిర్రు? కనీసం మన శిలా పలకం మీద మన ఏం జరిగిందో కూడా తెలియదు. 12 సంవత్సరాలు పాలన చేసిన ఈ పాలకులు 1,200 మందిని కాల్చి చంపితే కనీసం వాళ్ళ అడ్రస్లు లేవు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఎక్కడ చంపారు, ఎందుకు చచ్చిపోయారు, నెంబర్ ఎట్లా వచ్చింది? 1,200 మంది వివరాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం దగ్గర ఉండవు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినాక అడ్రస్లు దొరకవు. అంటే ఈ తెలంగాణ అమాయకత్వాన్ని, ఈ తెలంగాణ ప్రజల మంచితనాన్ని, ఈ తెలంగాణ ప్రజల ఆవేశాన్ని ఇంకెంతకాలం? అప్పుడేమో ఆంధ్రోళ్ళు అని చెప్పినాం, మరి ఇప్పుడు ఎవరు ఇంటి దొంగలు కదా. ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు. మన పాలకుల వైఫల్యం వల్ల ఎవరి అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది? కేసీఆర్ అస్తిత్వానికి, కేసీఆర్ కుటుంబానికి ప్రమాదం వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ రాకూడదు అంటున్నారు. సో దానికి కారణము, వాళ్ళు రావటానికి గల కారణము, ఈ 12 సంవత్సరాల్లో వీళ్ళు చెయ్యని దాన్ని ఒక ఆసరా తీసుకుని వద్దామని వాళ్ళు అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వస్తున్నారు? వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏమి ఉండవచ్చు? సార్, ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. పొలిటికల్ స్పేస్ ఉంటేనే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇవాళ ఓటర్లు కూడా డబ్బులు తీసుకునే ఓట్లు, గ్రాడ్యుయేట్లు కూడా 5,000 అడుగుతున్నారు. మరి ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇక్కడ పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు? గతంలో పెట్టి ఎందుకు బంద్ చేసిండని చూస్తే ఇక్కడ పొలిటికల్ స్పేస్ అనేది కనబడుతుంది వాళ్ళకి. ఇప్పుడు కవిత గారు ఒక పార్టీ పెట్టారు, తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టారు, ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే కూటమి వర్సెస్ జగన్ అంతే, ఇంకా 3వ పార్టీకే స్పేస్ లేదు. కానీ ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎంఐఎం కూడా ఉంది. అంటే సంఖ్యాపరంగా ఫస్ట్ తీసుకుంటే కాంగ్రెస్ కి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్ కున్నారు, బీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం కున్నారు. అంటే 4 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇంకా పార్టీలు ఎందుకు వస్తున్నాయంటే, ఏ తెలంగాణ వాదాన్ని ఒక మహామంత్రంగా జై తెలంగాణ అని చెప్పి, బంగారు తెలంగాణ అని చెప్పి 4 కోట్ల మందిని ఉర్రు తొలగించిన కేసీఆర్ తన తెలంగాణ అస్తిత్వాన్ని తానే చంపి బొందబెట్టి ఫామ్ హౌస్ లో బొందబెట్టేసిండు. తెలంగాణ తల్లిని బొందబెట్టి ప్యాకప్ చేసి బీఆర్ఎస్ అని పెట్టి భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే వెళ్ళిండో ఆ రోజే కేసీఆర్ గారు నైతికంగా తెలంగాణ వాదం కోల్పోయిండు. కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. స్పేస్ లేకపోతే ఎవరు రారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చెప్పే సిద్ధాంతాలు వేరు, ఓట్ల కోసం జరిగే ఎన్నికల తంతు వేరు. తంత్రం, మంత్రం, యంత్రం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే దాని వెనకాల
జరిగిన నేపథ్యం తీసుకుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2023లో పోటీ చేశారు. ఆయనకి 1% ఓట్లు కూడా రాలే. సరే కూకట్పల్లిలో ఒక 23,000 ఓట్లు వచ్చినాయి, 1 to 2% లోపే. ఖమ్మంలో కొంత ఉంది, కోల్బెట్లో. మరి అయినా కూడా ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయనకి ఏమైనా కార్పొరేటర్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్సీలు ఉన్నారా? ఎందుకు వస్తున్నాడు అంటే తెలంగాణ వాదాన్ని వీక్ చేసింది కేసీఆరే. ఒకప్పుడు సమైక్యాంధ్ర అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ అంతా కుట్రలు చేసినా కూడా భయపడని తెలంగాణ వాదులు ఎందుకు ఇలా భయపడుతున్నారు? పవన్ కళ్యాణ్ రాగానే ఎందుకు షేక్ అవుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారంటే ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం అనేది ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కొన్ని చోట్ల బలంగా ఉంది. ఆల్రెడీ బీజేపీ బండి సంజయ్ని, అరవింద్ని, లక్ష్మణ్ని పెట్టి మున్నూరు కాపులు ఈటల రాజేందర్ ద్వారా, ముదిరాజు ద్వారా ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ చేసింది. ఆల్రెడీ బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ వస్తే కేసీఆర్ తెలంగాణ వాదం అనే అస్త్రం తీస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన 3 కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నది, ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ ఈ జరుగుతున్న నెరేటివ్ లో మళ్ళా తెలంగాణ వాదం రెచ్చగొట్టితే ఎవరికి లాభం? కేసీఆర్కే లాభం. అయితే కేసీఆర్ అన్న బెనిఫిట్ పొందాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న బెనిఫిట్ పొందాలి. ఈ మధ్యలో బీజేపీ ఏంటంటే తెలివిగా తను డైరెక్ట్, ఇప్పుడు గతంలో బండి సంజయ్ గారు మాస్ లీడర్ ఉండేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కున్న కొద్ది గొప్ప ఆ యూత్ లో ఇప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు ఉన్న పిల్లలు 40, ఇప్పుడు నా వయసు 48 ఏళ్ళు. ఇప్పుడు కొత్తగా జంజీ కొత్త ఓటర్లకి తెలంగాణ ఉద్యమం తెలియదు, కేసీఆర్ అంత కనెక్ట్ కూడా ఎమోషన్ కరెక్ట్ గా ఉండదు. కేసీఆర్ గారు తలకిందులుగా తపస్సులు చేసినా కూడా తెలంగాణ వాదం మళ్ళీ ఆ స్థాయిలో రాదు. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ తెలంగాణ ఉంది కాబట్టి. తెలంగాణ ఉన్నాక ఇప్పుడు భారతదేశానికి ఒకసారి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ మనం జాతీయవాదం ఎంత పెట్టా కూడా ఎన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళు తిట్టిన ఉపయోగం లేదు, అయిపోయింది. ఇది కూడా ఒకసారి అయిపోయినాక వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కొత్త అస్త్రం లేదు. పాలిటిక్స్ లో వేవ్ పనిచేస్తుంది, హోప్ పనిచేస్తుంది. కేసీఆర్ గారు జై తెలంగాణ అనే వేవ్ క్రియేట్ చేసిరు, ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చారు. సెకండ్ టైం బంగారు తెలంగాణ అనే హోప్ క్రియేట్ చేసిండు, వేవ్ అయిపోయింది. మీరేమో చెప్తున్నారంటే ఇప్పుడు ఒక రాజకీయంగా తెలంగాణ అనేది ఒక రాష్ట్రం, దాన్ని పక్కన పెడితే రాజకీయంగా ఒక స్పేస్ వీళ్ళే క్రియేట్ చేశారు కొంతమంది ఉన్న రాజకీయ నాయకులు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క రాజకీయాన్ని చేయాలని అనుకుంటున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ వచ్చింది. సో ఆంధ్ర వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కొంతమంది వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చపల్లి సుందర గారు అంటే ఆయనకి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పే అంత ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అటువంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదా అనేది మనకు తెలియదు. సరే వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీఆర్ఎస్కి కానీ, కొత్తగా పెట్టిన టీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ, బీజేపీ అంటే ఓకే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉన్నారు కాబట్టి ఎందుకంత భయపడాల్సిన అవసరం ఉంది? వాళ్ళు వచ్చి ఓట్లు కొట్టేస్తారనా, లేకపోతే ఇప్పుడున్న యూత్కి తెలంగాణతో అంత కనెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళ వెళ్ళిపోతారనా? ఎందుకంత భయపడాల్సిన అవసరం ఉంది? అంటే రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఓట్లు, సీట్లు, పర్సంటేజ్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగూ పవన్ కళ్యాణ్ గతంలో పోలిస్తే ఇప్పుడు కొంత ఆర్థికంగా కూడా బలపడి ఉండొచ్చు. ఆయనకు 21 సీట్లు ఆంధ్రాలో వచ్చినాయి, ఒక డిప్యూటీ సీఎం అనే హోదా వచ్చింది. 2023లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి చూస్తే కొంత జెన్జీ యూత్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భయపడి ఉండొచ్చు. తెలంగాణ వాదం తెలంగాణలో వీక్ అయిపోయింది. టీఆర్ఎస్ కూడా ఏంటంటే సెటిలర్స్ అంటారు కదా, యాక్చువల్గా సెటిలర్స్ అనే పదానికి ఇప్పుడు మీనింగ్ లేదు. ఎవరు సెటిలర్స్ అంటే 1954 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అప్పటి నుంచి 2014 వరకు 3-4 తరాలు చాలా మంది వచ్చారు, ఇక్కడే పుట్టి పెరిగారు. ఇప్పుడు అర్థం లేదు. అయితే ఆంధ్ర మూలాలు, రాయలసీమ మూలాలు ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ జనాభాలో ఆంధ్ర మూలాలు, రాయలసీమ మూలాలు, నాన్ లోకల్ తీసుకుంటే 67 లక్షలు ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ఉదాహరణకి మా సతీష్ బాబు సారే తీసుకుందాం, మన జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ, 68 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు. హైదరాబాద్ మేము ఇంకా ఖమ్మం నుంచి బతకడానికి వచ్చినాం. అంటే సన్ ఆఫ్ ది సాయిల్స్ హైదరాబాద్, దక్కని హైదరాబాద్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మనం ఏమంటాం? అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటే మరి కేసీఆర్ గారు కూడా బీహార్ నుంచి వచ్చారు. కేసీఆర్ మూలాలు బీహార్ లో. అంటే ముల్కీ మూవ్మెంట్ అప్పుడు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అంటే ఫస్ట్ 7 సంవత్సరాలు కంటిన్యూస్ గా చదివిన వాళ్ళు తెలంగాణ నాన్ లోకల్ అని ఒక సర్టిఫికెట్ ఉండే. తర్వాత 4 ఇయర్స్ కంటిన్యూస్ చదివితే చాలా ఉన్నారు. మరి 4 ఇయర్స్ కంటిన్యూ సెటిలర్స్ అని ఎట్లా అంటారు? ఉద్యమం జరిగేటప్పుడు ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం కోసం ఆంధ్రలో, రాయలసీమలో తిట్టడం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత భయపడుతున్నారంటే ఖమ్మం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో మున్నూరు కాపు, తెలగ, యాదవ్ ఓటు బ్యాంకు ఒక్కొక్క దగ్గర 40,000, 50,000, 70,000 ఉంది.
కమ్మాస్ ఓటు బ్యాంక్ 20,000 నుంచి 30,000 ప్రతి కాన్స్టిట్యూన్స్ లో ఉంటాయి. అంత ఉంటాయా? ప్రతి కాన్స్టిట్యూన్స్ లో, ఈవెన్ ఎస్టీ కాన్స్టిట్యూన్స్ లో కూడా 20,000 ఉంటారు వాళ్ళు ఈజీగా. ఎందుకంటే అక్కడ ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంటలు, బోధన్, నిజామాబాద్, అటు భద్రాచలం దగ్గర నుంచి ఖమ్మం వరకు. అంటే ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఇన్ని తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళు ఒక్క సీటే గెలిచారు ఇప్పటి వరకు. కేసీఆర్ టీడీపీ ఉంది కదా, టీడీపీ మూలాలు ఉన్నాయి అక్కడ. ఈ పక్కనే కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కనెక్ట్ ఉంటది. ఖమ్మం జిల్లాలో కొంత ఓటు బ్యాంకు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కొల్లగొట్టే ప్రమాదం ఉందని అక్కడ భయపడుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 32 లక్షలు ఈ ఆంధ్ర రాయలసీమ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 67 లక్షలు తీసుకుంటే దాదాపు 35 లక్షలు వీళ్ళున్నారు. గుజరాతీ అవి ప్లస్ అది బీజేపీకి ఎక్కువ. కాపు ఓటు బ్యాంకు, కమ్మ ఓటు బ్యాంకు, ఈవెన్ ఆంధ్ర రాయలసీమలో ఉన్న ఓటు బ్యాంకు గతంలో కొంత జగన్ వైపు కొంత కావచ్చు, ఇప్పుడు జగన్ పార్టీ ఇక్కడ లేదు. టీడీపీ ఓటు బ్యాంకు కూడా జనసేనకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఛాన్స్ ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేనతో పోలిస్తే టీడీపీకి ప్రతి గ్రామంలో ఇప్పటికి కూడా టీడీపీ ద్వారా బెనిఫిట్ పొందిన బీసీలు, వార్డు మెంబర్లు అయిన వాళ్ళు ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్ళు. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు టీడీపీ నుంచి వచ్చిన ఆయన, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన ఆ స్కూల్ అదే. ఆ టీడీపీ ఓటు బ్యాంక్ అనేది జనసేనకి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందనేది ఒక భయము. మున్నూరు కాపులు, ఆంధ్ర కాపులు కలిసి జనసేనకి ఏమైనా ఓటేస్తారా అనే భయం ఒకటి. కొత్త యూత్ జంజీ ఎవరైతే ఉన్నారో కొంచెం కనెక్ట్ అవుతారని భయం. యూత్ కనెక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కనెక్ట్ అవుతారు. రాజకీయ పార్టీలు ఉట్టిగానే ఒక నెరేటివ్ సెట్ చేయవు. ఇంకోటి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ బంధించేసి తెలంగాణ తల్లిని బొందబెట్టేసి బీఆర్ఎస్ అనే దుకాణం తెరిచిండు. ఆ బీఆర్ఎస్ అనే దుకాణంతో దేశ్కి నేత, జనతాకి జనార్దన్ అని మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి సారు, కారు, సర్కారు 16 సీట్లు అని చెప్పి 0 సీట్లకు వచ్చిండు. ఆయన ఉన్న 17 సీట్లలో ఎంఐఎం 1 సీట్ ఇచ్చి ఉన్న 16 సీట్లు నాకే అంటే గుండు 0 వచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయారు. ఎంపీ ఎలక్షన్లలో గుండు 0 వచ్చింది. తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో వరంగల్, కరీంనగర్ ఏదైతే ఉత్తర తెలంగాణ వాళ్ళ గుండెకాయ ఉందో అక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓడిపోయారు, టీచర్ ఎలక్షన్ లో ఓడిపోయారు. అంటే బీజేపీ అనేది 8 ఎంపీలు వచ్చినాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో గెలిచింది, తర్వాత టీచర్ ఎలక్షన్ లో గెలిచింది. ఏది ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణ అనేది కేసీఆర్ కి, వాళ్ళ సామాజిక వర్గానికి, టీఆర్ఎస్ కి గుండెకాయ. మొత్తం బీజేపీ అక్కడ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అవన్నీ నడుకుంటూ వస్తుంది. ఇటువైపు నుంచి జనసేన ఖమ్మంలో కొంత, హైదరాబాద్ లో కొంత, సౌత్ తెలంగాణలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రెండు కలిస్తే మా ఒకటేమో బీఆర్ఎస్ కి ఆ భయం, కాంగ్రెస్ కేమో ఈ యాంటీ ఇన్కంపెన్సన్ వల్ల మాకు బెనిఫిట్ అవుతుందా కాదా అని వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు. అందుకనే గట్టిగా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. మళ్ళీ ఒకవైపు అంటే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. టిఆర్ఎస్ కొంత ఓట్లు చీల్చుకుంటది, యాంటీ ఇన్కంపెన్స్ ఓట్లు జనసేన కొంత చీల్చుకుంటే మాకున్న ఓటు బ్యాంక్ తో మేము గెలుస్తామని వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ లో ఉన్నారు. బీజేపీ పరిస్థితి, ఒకవేళ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వాళ్ళకి లాభం అనుకుంటారు. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే మున్నూరు కాపులు ఆల్రెడీ బీజేపీతో అలైన్ అయి ఉన్నారు. బండి సంజయ్ గానీ, లక్ష్మణ్ గాని, ముదిరాజులు కూడా ఈటల రాజేందర్ రూపంలో అలైడ్ ఉన్నారు. ఒక ఈ రెండు విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళకి నష్టం. ఇక మిగతా చిన్న చిన్న పార్టీలకేమో, కవిత పార్టీ కానీ, మల్లన్న పార్టీ కానీ, ఈ చిన్న చిన్న పార్టీలకేమో పవన్ కళ్యాణ్ అనేటోడు వస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు బాధ వాళ్ళది ఒకటి. ఎందుకంటే మీడియాలో స్పేస్ అంతా పవన్ కళ్యాణ్ లాక్కుంటాడు. బట్ రియాలిటీ ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరు ఎక్కడైనా భారతదేశంలో పోటీ చేయొచ్చు. అది రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కు. కేఏ పాల్ పార్టీ ఉంది, కవిత పార్టీ ఉంది, మలానా పార్టీ ఉంది, ఇంకో కొత్త పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణలో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బిఎస్పీ ఉంది, రిజిస్టర్ అయిన పార్టీలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాగానే ఎందుకు షేక్ అవుతున్నారంటే ఆయనకున్న పర్సనల్ చరిష్మా కావచ్చు, యూత్ ఆయన కనెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు. ఆల్రెడీ 100% స్ట్రైక్ రేట్తో ఉన్న ఏకైక లీడర్ భారతదేశంలో. ప్లస్ ఇలా బీజేపీ సపోర్ట్ తోటి దేశమంతా, ఇప్పుడు కేరళ, కర్ణాటక, తమిళనాడు, సౌత్ ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ ఫేస్ ని బట్టి బీజేపీ చూస్తున్న రాజకీయం మనం ఢిల్లీలో చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడుగా ప్రారంభమై ఆయనే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ జర్నీ ఈ 14-15 సంవత్సరాలలో ఒక డిప్యూటీ సీఎం స్థాయి, ఒక 21 సీట్లు గెలుచుకొని ఢిల్లీలో మీటింగ్ పెట్టి మొత్తం జాతీయవాదం గురించి దేశ్కి నేత లాగా మాట్లాడుతున్నాడు. ఆ నెరేటివ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియదు. ఇప్పుడు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేస్తున్నాడు. నెరేటివ్ వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు ఒక పాయింట్. అయితే మీరు ఉద్దేశంలో 2028లో ఎలక్షన్లు జరిగితే సో కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ ఎన్డీఏ అనుకుందాం, లేదు బీజేపీ అండ్ జనసేన, సో మీ ఉద్దేశంలో ఎలాంటిది ఈ 2-3 సంవత్సరాల్లో రాజకీయాలు షేప్ అయ్యి 2028 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీ ఉద్దేశంలో
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడానికి ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ అండ్ ఇప్పుడున్న ఆ పిల్ల టీఆర్ఎస్ కలిసిపోయి వాళ్ళ నాన్నను మళ్ళీ తీసుకొచ్చేసి టీఆర్ఎస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అస్తిత్వం పోయింది అని చెప్పి చాలామంది అంటున్నారు కాబట్టి మళ్ళీ మనం టీఆర్ఎస్గా పేరు మార్చేసుకుని ఒకసారి ఈ మధ్య పేపర్లో కూడా కేటీఆర్ సెట్ దట్ రైట్, టీఆర్ఎస్గా పేరు మార్దాం అనుకున్నాం. సో టీఆర్ఎస్ ఇప్పుడు కవితది ప్లస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కలిసిపోయి టీఆర్ఎస్ అవడానికి ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ ఉన్నది, తర్వాత ఎన్డీఏ కూటమి ఉన్నది. మీ ఉద్దేశంలో మీరు ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తున్నారు? అంటే నేను జ్యోతిష్యుడిని కాదు, నాగేశ్వర్ సార్ లాగా మేధావిని కాదు. నేను ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఇట్స్ టూ ఎర్లీ. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్లో 3 పార్టీలు ఉన్నాయి. ఈ కొత్త ఆంధ్ర పార్టీ అనే దాంతో పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ, జనసేన ఈ రాబోతున్నాయి. మేము ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. ఎందుకంటే బొంత పురుగునైనా ముద్దాడుతాం, కుష్టి రోగినైనా కౌగలించుకుంటామని మా కేసీఆర్ గారు మాకు చెప్పారు. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దాడుతాం, కుష్టి రోగినైనా కౌగలించుకుంటాం. భారతదేశంలో ఉన్న 36 పార్టీలలో 33 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చేటట్టు చేసిండు మా కేసీఆర్. టీడీపీని పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నాడు, అందరితో పొత్తు పెట్టుకున్నాడు. మేము బండబూతులు తింటే పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నాం. రాజకీయాల్లో రాజకీయ అవసరాలే ఉంటాయి. ప్రజలకు చెప్పేది ఒకటి, తెర వెనక రాజకీయాలు ఒకటి. ఇప్పుడు మేమేమంటామంటే కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, భౌగోళిక తెలంగాణ తెచ్చిండు. 0.4% ఉన్న వెలమదుర్రలకి 14 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 4 ఎమ్మెల్యేలు అయ్యారు. కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కావాలి. అట్లాంటిది 14 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. మాకు కేసీఆర్ అవసరం లేదు, కేసీఆర్కి తెలంగాణ అవసరం లేదు, ఆయనే ప్రకటించేసిండు. ఆయన బీఆర్ఎస్ మాకు అవసరం లేదు, ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు మేము ఓన్ చేసుకున్నాం. అంటే కేసీఆరే తనకు తాను సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. మేమేమంటున్నాం అంటే మేము కూడా అదే చెప్తున్నాం, మాకు సామాజిక తెలంగాణ కావాలి, బొంత పురుగునైనా ముద్దాడతాం, కుష్టి రోగునైనా కౌగులించుకుంటాం. మాకెవరు అతిథులు కాదు, మాకు 60% డెవలప్మెంట్ కావాలి. మాకు తెలంగాణలో బీసీలు సీఎం కావాలి. మాకు రేవంత్ రెడ్డి సీఎం అయితే మాకు లాభం లేదు, కేసీఆర్ సీఎం అయితే లాభం లేదు. మా 60% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మేమేమంటున్నాం, ఇది కొందరి తెలంగాణ కాదు, పిడికెడు మంది పెత్తందారుల తెలంగాణ కాదు, ఇది అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలంటున్నాం. హ్యాపీ తెలంగాణ, హ్యాపీ హైదరాబాద్ మా స్లోగన్. మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు, అందరు రండి, ఇంకా కంట్రిబ్యూట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 60% జనాభా ఉన్న బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136 కులాలలో ఓన్లీ రాజకీయ అధికారం కద్దరు చొక్కా వేసుకుంది ఎవరు? మా మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడ్లు, యాదవులే. కానీ 136 కులాల్లో 5 కులాలే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. ఇంకా 131 కులాలకు అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కాదు. మా బుడగ జంగాలోళ్ళు, మా బుడబొక్కలోళ్ళు, మా పిట్టలోళ్ళు, మా యానాదులోళ్ళు, మా వడ్డెరోళ్ళు, మా కమ్మరోళ్ళు, మా కుమ్మరోళ్ళు, ఇది కదా తెలంగాణ. మేమేమంటున్నాం, సామాజిక తెలంగాణ కోసం కుష్టి రోగునైనా కౌగలించుకుంటాం, బొత్త పురుగునైనా ముద్దాడుతాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా చేస్తాం, కింద మీద చేస్తాం. 135 కులాల్లో 130 కులాలు ఇంకా అణగారిన పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు అసలు రిప్రజెంటేషన్ లేదు. అసలు 12 సంవత్సరాల్లో ఈ జరగని ఈ మార్పు ఇంకో 12 సంవత్సరాల్లో ఏ విధంగా జరుగుద్దని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మేము రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమ్మలకు వ్యతిరేకం కాదు, కాపులకు వ్యతిరేకం కాదు. కానీ మా సామాజిక తెలంగాణ అంటే సమన్యాయం కావాలి. ఇక్కడ ఉన్న ఖనిజ వనరులు, ఇక్కడ ఉన్న మానవ వనరులు, ఇక్కడ ఉన్న భూ వనరులు, ఇక్కడ ఈ సహజ వనరులలో అన్ని రంగాల్లో మాకు ప్రాతినిధ్యం కావాలి. నువ్వు బిర్యానీ తిను, పరవన్నం తిను, బుర్జు కఫీలో బిల్డింగ్ కట్టుకో, కానీ మా వాటా ఏది? సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే కానీ రేవంత్ రెడ్డి గారు చేసినది 60% బీసీలు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. మా 60% బీసీలకి 6% వాటా కూడా దొక్కలే. మేము అందుకనే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే రాజకీయాల్లోనా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ మంచి నాణ్యమైన విద్యనే లేదు. అన్నిటికీ కావాల్సింది ఆక్సిజన్, డబ్బులు కదా. మరి వీళ్ళకి డబ్బులు సంపాదించే మార్గాలు ఏం కనిపెడుతున్నారు మరి? సార్ ఇక్కడ మేము రాజస్థాన్ లాగా ఎడారిలో లేము, లేకపోతే సహజ వనరులు లేని మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా. జార్ఖండ్ తర్వాత మా ఒక్క జిల్లానే కొన్ని లక్షల ఉద్యోగాలు, వాటిని ఉపయోగించుకోవట్లేదు. మంచి పాలసీ లేదు, పాలకులకి చిత్తశుద్ధి లేదు. నిజంగా తెలంగాణ కోరుకున్నది ఇక్కడ పేదరికం ఉండొద్దు, ఇక్కడ ఆత్మహత్యలు ఉండొద్దు, ఇక్కడ ఎన్కౌంటర్లు ఉండొద్దు, ఇక్కడ వలసలు ఉండొద్దు అని చెప్పి బొంబాయికి, బొగ్గుబాయికి, దుబాయ్కి వలసలు ఆగిపోలే. మళ్ళా 5 రూపాయల అన్నం కోసం మా పిల్లలు రోడ్ల మీద నిలబడ్డారు. ఉద్యోగాలు లేకపోతే ఉపాధి కావాలి. అంటే మీరు ఫ్లోని ఆపుతున్నాను. మరి ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గర ఎంత సహజ వనరులు ఉన్నప్పుడు, మన దగ్గర ఖమ్మంలో ఉన్నాయి, మిగతా ప్లేస్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ లేదనా? మరి ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఇచ్చేచ్చాం, అత్యచ్చాం అని చెప్తున్నారు కదా. అందుకని నేను ఇందాక చెప్పిన, నేను సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ చూసుకుంటే మీకు మొత్తం 55%, 50% ఇటు నుంచి వస్తుంది. రిమైనింగ్ అంతా కలిపి మీకు 55, ఒక 31 జిల్లాల్లో
6 జిల్లాల మొత్తం మీకు 55% ఇచ్చేస్తుంది. అంటే ఏంటి ప్రాబ్లము? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, డెట్ ఎక్కువైపోయిందా, లేకపోతే పాలసీ ప్రాబ్లమా, ఫోకస్ ప్రాబ్లమా, కమిట్మెంట్ ప్రాబ్లమా? ఇంత 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేమ్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నారు. చాలా బాగా అడిగారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు, టీఆర్ఎస్ లీడర్ల ఆస్తులు తీసుకుంటే అప్పుడు తినడానికి తిండి లేని రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావుకి 1000 కోట్లు వస్తాయి. బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ కడుతుంది. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి రోల్స్ రాయిస్ కార్లు వస్తాయి. నేనేమంటున్నా అంటే సంపద అంతా నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, కొంతమంది పిడికెడు మంది పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ని ఖనిజ వనరులు, ఇన్ని సహజ వనరులు, ఇన్ని మానవ వనరులు కూడా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రాలే. సర్వీస్ సెక్టార్లో మొత్తం వేరేటోళ్ళు వచ్చేసారు. మేము ఏమంటున్నామంటే తెలంగాణకు ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీతో పాటు జీవనోపాధులు క్రియేట్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టాలి. ప్రతి జిల్లాలో కూడా అద్భుతంగా పంటలు పండుతున్నాయి. టూరిజం డెవలప్ చేయాలి, కల్చర్ డెవలప్ చేయాలి. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ అనేది ఒక అద్భుతమైన ఒక మినీ వరల్డ్ లాంటిది. హైదరాబాద్ అనేది ఇంత గ్లోబల్ సిటీ ఉండి కూడా మా రూరల్ ప్రాంతాల్లో 500కి 5000కి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పాలకులకి సీటు, ఓటు, నోటు రాజకీయం చేస్తున్నారు తప్ప పరిపాలన చేయట్లేదు. వీళ్ళు పరిపాలనకి పనికిరారు, కేవలం రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాకీయం చేయమంటున్నాం. రాజుల కాలంలో రాజకీయం చేస్తారు. రాజకీయం అంటే కుట్రలు, కుతంత్రాలు చేస్తారు కుర్చీ కాపాడుకోవడానికి. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ప్రజాకీయం, ప్రజాప్రతినిధులు కావాలి. మీరు మా మీద పెత్తందారులు కాదు, మీరు మాకు చక్రవర్తులు కాదు, మీరు మాకు రాజులు కాదు, కేవలం పాలకులు, మా ప్రజాప్రతినిధులు, మా సేవకులు. సో ఇప్పుడు ఆంధ్ర పార్టీ వాళ్ళు వచ్చి ఈ పాలసీని మార్చి ఇక్కడున్న సహజ వనరులను మేము లెవరేజ్ చేసుకుని బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మేము ఉపాధి కల్పిస్తాము, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ పెంచుతాము, ఆరోగ్యం పెంచుతాము, ఆనందం పెంచుతామంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మా స్లోగన్ ఏమంటున్నాం సార్, తెలంగాణ ఈజ్ రియాలిటీ, తెలంగాణకి సీఎం తెలంగాణ వాడే అవుతాడు. అది ఎవరు మాట్లాడలేరు కదా. తెలంగాణలో పెత్తనం మాదే ఉంటది. మాకు మాకు సహాయం చేస్తామని చెప్తే మేము ఏమంటున్నాం స్లోగన్, మోడీ గారిని వెల్కమ్ చేస్తున్నాం, రాహుల్ గాంధీ గారిని వెల్కమ్ చేస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీని వెల్కమ్ చేస్తాం, కాక్రోచ్ పార్టీని వెల్కమ్ చేస్తాం, అవసరమైతే రేపు పొద్దున తమిళనాడులో విజయ్ కూడా వెల్కమ్ చేస్తాం. మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ. అదేనండి, తెలంగాణ ఈజ్ రియాలిటీ. కరెక్ట్. అప్పుడు ఆంధ్రోడు మాకు శత్రువు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మాకు ఇక్కడ పెట్టుబడి పెడతాం అంటే మాకు ఉద్యోగాలు. అవునండి, ఇప్పుడు మీ తెలంగాణ రాజకీయ నాయకులు మీరు అన్న అభివృద్ధి చూపించినప్పుడు ఇంకోటి ఎవడో మహారాష్ట్ర వాడు వస్తాడు, గోవా వాడు వస్తాడు, లేకపోతే మధ్యప్రదేశ్ వాడు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ వాడు వస్తాడు, వాడు వచ్చి రేపు రాజకీయంగా స్ట్రెంత్ అయినప్పుడు ఏమవుతుంది మరి? సార్, ఏ పార్టీకైనా రాజ్యాంగ ప్రకారం రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేయాలో తెలియనంత అమాయకులు అయితే కాదు కదా, తెలియదు కదా ప్రజలే. అయితే ప్రజలు ఎలా మారతారో కేసీఆర్ చేతిలో మనోడు అనుకొని మోసపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాక తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ సోయికి వచ్చి బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చుంది. మాకు కూడా తెలుసు రాజకీయం చేయడం. మేము ఇన్ని రోజులు ఉద్యమాలు చేసినాం. మేము ఇప్పుడు 60% పేద ప్రజల కోసం, 85% ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, సామాజిక తెలంగాణ కోసం మేమేమనుకుంటున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఇవ్వడం, తెలంగాణ అంటే కుట్రలు కుతంత్రాలు. మీరు ఈ ఎమోషన్ ని ఒక ఎనర్జీగా మార్చుకుని మీ సొంతంగా ఒక పాలసీ రికమెండేషన్ చేయగలరా? 100% ఆల్రెడీ చేశారా? ఆల్రెడీ మా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది. సామాజిక తెలంగాణ అంటే ఏంది, సామాజిక తెలంగాణలో అందరికి ఉపాధి ఎట్లా రావాలి, అందరికి జీవనోపాధి అంటే 33 డిస్ట్రిక్ట్స్ లో ఎలా డెవలప్ చేయాలో 100% క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఉంది సార్. ఒక రోడ్ మ్యాప్ ఉందా? రోడ్ మ్యాప్ రేపు కావాలంటే రేపిస్తాను, పంపించండి, ఊరిని చదువుదాం. మేము ఏమంటున్నాం అంటే వడ్డించేటోడు మనోడు కాదు కదా. వడ్డించేటోడు అంతకుముందు ఆంధ్రోళ్ళని, కమ్మోళ్ళని, కోస్తాంధ్రాలని తిట్టినాము. ఇప్పుడు ఏం చేసినాం, మనవాడే, మన దొరనే మనకి తెలంగాణ లేదు, తెలంగాణ లేదు అయిపోయింది అన్నాడు కదా. అందుకనే తెలంగాణ అస్తిత్వం అంటే కేసీఆర్ అస్తిత్వమో, రేవంత్ రెడ్డి అస్తిత్వమో, కవిత అస్తిత్వమో కాదు. ఇక్కడ ఉన్న మెజారిటీ పేద ప్రజల గరీబోళ్ళ అస్తిత్వం ఇది. ఎస్సీ ఎస్టీ బీసీలు 90% మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా వలసలు పోతున్నారు. ఇంకా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ 12 సంవత్సరాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను అంటే మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ లవ్స్ ఎవ్రీబడి, తెలంగాణ వెల్కమ్స్ ఎవ్రీబడి. బట్ మా మీద ఆధిపత్యం చేస్తే, మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్ చూస్తే, ఇంకా రాష్ట్రం వచ్చినాక మావోడే సీఎం అవుతారు కదా సార్. మావోడు చక్కగా లేక పక్కోడు మూతి పలక కొడతామంటే ఎట్లా? కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా అంటే హ్యాపీ తెలంగాణ, హ్యాపీ హైదరాబాద్, హ్యాపీ ఇండియా. సో యూ వెల్కమ్ ఎనీబడి ఇన్ ఇండియా టు కమ్ అండ్ సపోర్ట్ తెలంగాణ. మీరు అన్న ఆ ఎజెండాకి సపోర్ట్ చేసినప్పుడు వాడు ఎవడనేది మీకు అనవసరం. ఉపాధి కల్పించాలి, మీకున్న 60% వారికి ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకి ఆరోగ్యము బాగుండాలి, వాళ్ళకి విద్య అందాలి, సంపద సృష్టించాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి. ఈ ఎజెండాతో వచ్చిన ఎవడైనా సరే
ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేవాడు ఎవడైనా యూ వెల్కమ్ దెమ్. 100% సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా. అంతే. కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే చెప్తుంది. కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేం చేయలేము కదా. రైట్. బట్ ఆంధ్ర వాళ్ళు సీఎం అవుతామంటే మేము ఒప్పుకోము. ఆంధ్ర వాళ్ళు అది మీ చేతుల్లో లేదు. ప్రజలు రాజ్యాంగము పోటీ చేసే హక్కు కల్పించింది, ప్రజలు ఓటేసి. అంటే రేపు ఎట్లా ఉంటది అనేది అది మీరు అన్నది కరెక్ట్, ప్రజల చేతిలో ఉంది. నియర్ ఫ్యూచర్ లో ఆంధ్ర వాళ్ళు సీఎం అవడం అనేది మర్చిపోండి. కానీ మన తెలంగాణ రాజకీయ నాయకులు ఎంత భ్రష్టు పట్టిపోయారు, వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అనే సిచ్యుయేషన్ రాకుండా ఉండగలరా అనేది అక్కడ ప్రశ్న. ప్రజలు ఖచ్చితంగా తెలంగాణలో ఉద్యమం ఎంత అమాయకులో ఒకసారి తిరగబడితే కాస్త ప్రజలకు ఆ వివక్ష ఉంది. మాకు 100% నమ్మకం ఉంది. తెలంగాణని ఎవడు తీసుకెళ్ళలేడు, లాక్కెళ్ళాడు. అవును, అది కరెక్టే. సో బేసిక్గా ఏంటంటే మనం రాజకీయంగా ఒక మార్పు రావాలి. ఆ రాజకీయ అంటే పొలిటికల్ విల్లింగ్నెస్ అనేది లేనప్పుడు అది మార్పు రావడం చాలా కష్టం. కాబట్టి రాజకీయాల్లో మార్పు ఎలా రావాలి, ఆ వచ్చిన మార్పుతో తెలంగాణలో అభివృద్ధి చేయాలనేదే మీ యొక్క నినాదం. 100%. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విఠల్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.